మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కార్యక్రమానికి హాజరైన జర్నలిస్టు మిత్రులందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ వనభోజన కార్యక్రమాన్ని మనం మొట్టమొదటిసారిగా నల్గొండలో నిర్వహించడం జరిగింది. ఈ భవిష్యత్తులో కూడా ఇంకా అనేక కార్యక్రమాలు మనందరం కూడా కుటుంబ సభ్యులతో అందరం కలిసి నిర్వహించుకోవడానికి ఒక ప్రణాళికను తయారు చేసుకుందాం. అదేవిధంగా డిసెంబర్ 5వ తారీఖున యశోద హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం అని అనుకుంటున్నాము. దానికి కూడా మన జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా సహకరించి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మనం మొదటిసారి పెట్టుకున్న సందర్భంగా కార్తీక వనభోజనాలకు పట్టణ జర్నలిస్టులు భారీ సంఖ్యలో తరలి రావడం చాలా సంతోషదగ్గ విషయం. 100 మందికి పైగా మిత్రులు రావడం చాలా శుభ పరిణామం. అందరూ ఇలాంటి కార్యక్రమాల వల్ల స్నేహభావం పెంపొందించి జర్నలిస్టుల ఐక్యతను చాటడం మంచిది. ఇలాంటి కార్యక్రమాలకు అందరూ మరింత మంది కూడా ఇంకెక్కువ రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చిన అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. ఇవాళ ప్రెస్ క్లబ్ నల్గొండ తరపున మొత్తం నల్గొండ జిల్లా కేంద్రంలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకు అందరినీ కూడా ఒక కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కార్తీక వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం అంటే మొన్ననే నూతన కార్యవర్గం కావడంతో ప్రస్తుతానికి కేవలం జర్నలిస్టులకు మాత్రమే ఏర్పాటు చేశాం. ఇది భవిష్యత్తులో ఖచ్చితంగా కుటుంబ సభ్యులతో కలిసి ఒక గెట్ టుగెదర్ లాగా మంచి మంచి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం మా ప్రెస్ క్లబ్ తరపున అని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కేవలం అంటే మనం బిజీగా గడిపేటువంటి జర్నలిస్టులకు ఒక ఆటపిడుపు కార్యక్రమాలతో పాటు ఇటు సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన ఆరోగ్యపరమైన హెల్త్ క్యాంపులు, ఇలాంటి కార్యక్రమాలు కేవలం జర్నలిస్టులకే కాకుండా కుటుంబ సభ్యులకి అదే వాళ్ళ పిల్లలకు కూడా కొన్ని కార్యక్రమాలు తీసుకుందాం అని చెప్పి మా ప్రెస్ క్లబ్ భావిస్తా ఉంది. అందులో భాగంగానే ఈ రోజు అయితే మొదటగా ఈ కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున జర్నలిస్ట్ మిత్రులు సరళి వచ్చి సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రెస్ క్లబ్ కార్యవర్గం అంటే కేవలం మేము ఏదో కార్యవర్గం పదవులు కాదు, అందరు జర్నలిస్టులు కూడా ఇది కలిసి కట్టుగా ఉండేందుకు ఈ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి అందరం కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా కలిసి ఎవరికి వారు బాధ్యత తీసుకొని కలిసి కట్టుగా ఉండి అన్ని కార్యక్రమాలు సక్సెస్ చేసుకుందాం అని చెప్పి అయితే మేము కోరుతా ఉన్నాం. ఈరోజు నల్లగొండ పట్టణ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమం రామ్నగర్ పార్కుల్లో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇప్పుడు ఒక కుటుంబ మెంబర్లు కాకుండా బ్యాచిలర్గానే రిపోర్టర్స్ వరకే వచ్చారు. మళ్ళీ వచ్చేటువంటి కార్తీక మాసంలో కుటుంబ సమేతంగా మంచిగా ఘనంగా నిర్వహించుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. అంతేకాకుండా ఈ యొక్క ప్రెస్ క్లబ్ కొత్తగా నూతనంగా ఏర్పడ్డటువంటి బాడీకి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ముందు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పని జర్నలిస్టులందరికీ కూడా దగ్గరయ్యి వారి యొక్క చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళ యొక్క సమస్యలు అన్నిటిని కూడా పరిష్కరించే దిశలో ఈ యొక్క బాడీ పనిచేయాలని చెప్పని మరొకసారి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి నల్గొండ ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి జర్నలిస్ట్ మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు.